డియర్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ అంటే లావుగా ఉండే ఒక బోధిసత్వ, అంటే ఇతను ఒక బౌద్ధ భిక్షువు. సో ఇతని బొమ్మని, ఇతని విగ్రహాన్ని ఇవాళ భారత్లో విపరీతంగా, మీరు ఒక ఇల్లు అనండి, ఆఫీస్ అనండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ లాఫింగ్ బుద్ధ అనబడే ఈ విగ్రహం కనిపిస్తుంది. నవ్వుతూ ఉండే, బాగా లావుగా ఉండే ఒక వ్యక్తి. చైనాలో ఇతన్ని బుడాయ్ అంటారు, అదే జపాన్లో హోటాయ్ అంటారు. సో ఇప్పుడు ఇతను ఒక వ్యక్తి అనాలా, దేవుడు అన? చైనాలో ఈయన దేవుడే. మీకు ఆలయాలు ఉంటాయి, లోపల విగ్రహం ఉంటుంది, ప్రజలు వెళ్తారు, పూజలు చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చెయ్యాలో ఈయన్ని ప్రార్థిస్తారు, వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటే ప్రార్థించుకొని తీర్చండి బాబు అని చెప్పి వీళ్ళు ఇలాగా దేవుడిలాగా ఆలయము కట్టుకొని వీళ్ళు పూజలు చేసుకుంటారు. ఎక్కడా? చైనాలో, జపాన్లో. భారత్లో మాత్రం మీరు చూసారు అనుకోండి, ఇతను ఏమిటి అంటే మీకు డబ్బు తెచ్చి పెట్టే ఒక దేవుడు విగ్రహం. అంటే కొంతమంది కుబేరుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన ఇలా రుద్రాక్ష వేసుకోవడము, వెనక ఒక సంచి. ఈ సంచి ఏంటి? ఈ సంచిలో మీ కష్టాలు, మీ అప్పులు ఇవన్నీ కూడా ఈయన మీ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. సో హీ బ్రింగ్స్ లక్ టు యూ. సో ఇలా నమ్మేవాళ్ళు లాఫింగ్ బుద్ధ అని వాళ్ళ ఇంటిలో, ఆఫీస్లో పెట్టుకుంటారు. ఇలా ఎన్నో మార్గాలు కదండి. కొంతమంది ఏం చేస్తారు, ఒక గ్లాసులో నీరు పోసి అందులో ఒక నిమ్మకాయని వేసి ఉంచుతారు. అంటే ఏంటి? చెడు అనేది నా ఆఫీస్లోకో ఇంటిలోకో రాకూడదు. కొంతమంది ఏంటి, సాల్ట్, పింక్ సాల్ట్, దీనిని పెడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, మీకు సప్త హస్వాలు, 7 గుర్రాలు ఉండే పెయింటింగ్ లేదా ఒక బొమ్మ, దీనిని తీసుకొచ్చి పెడతారంటే ఏళ్లనాటి శని నా ఇంట్లోకి రాకూడదని చెప్పి ఇలాంటి ఒక మెథడ్. అలాగే మనీ ప్లాంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది. నేను ఈ హోటల్స్కి వెళ్తున్నప్పుడు, కొంతమంది ఇళ్ళకి వెళ్తున్నప్పుడు గమనిస్తాను, ఈ ఫిష్ ట్యాంకులు పెడతారు. అంటే మీకు 8 గోల్డ్ ఫిష్లు ఉండాలండి, ఒక నల్ల కలరు చేప ఉండాలి. సో ఇలా పెట్టుకుంటారు. పెట్టుకోవడం వల్ల ఏంటి, మీకు చెట్టు మీద నుంచి ఆకులు రాలుతున్నట్టుగా డబ్బు మీ ఇంట్లో రాలిపోతుంది అని చెప్పి ఒక నమ్మకం. ఇప్పుడు ఇది జరుగుతుందా? సో కొంతమంది ఆలోచిస్తారు, ఏమండి మన ఇల్లు చాలా పెద్దది కదా, సో కాబట్టి ఒకవైపు ఏమో లాఫింగ్ బుద్ధ, ఇంకొక వైపు ఏమో ఫిష్ ట్యాంక్, ఇంకొక వైపు ఏమో 7 గుర్రాల ఫోటో పెడదాం, మనీ ప్లాంట్ పెంచుదాము, అలాగే మనము ఈ నిమ్మకాయ నీళ్లను తీసుకొచ్చి పెడదాము, పింక్ సాల్ట్ పెడదాము, అన్నీ మన ఇళ్లలో పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, మనకు ఎంత వెల్త్ ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఉంటుంది, ఇది చెయ్యవచ్చు కదా. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏమంటే ఇవన్నీ ఉంటే ఎందుకు ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని రోగాలు, మీకు ఇన్ని పరీక్షలు ఎందుకు ఉంటాయండి? అందరివి కొని పెట్టేసుకోవచ్చు కదా. అంటే ఇది ఒక నమ్మకం అండి. మీకు నమ్మకం బలంగా ఉన్నప్పుడు అది పనిచేస్తుంది. ఇంకొక రకంగా ఏంటి, మీకు ప్రాపర్ ప్లానింగ్ ఉన్నప్పుడే, మీ స్వాట్ మీకు తెలిసినప్పుడే, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవి మీకు తెలిసినప్పుడు మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ఉన్నప్పుడు ఇలాంటి నమ్మకాలు మీకు తోడయ్యి మీకు విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు ఈ లాఫింగ్ బుద్ధ అన్నారు అనుకోండి, ప్రపంచమంతా కూడా మీకు ఈ లాఫింగ్ బుద్ధాస్ కనిపిస్తారు. ఒక్కొక్క పోస్చర్కి ఒక్కొక్క అర్థం అండి. దీన్ని చాలా జాగ్రత్త, మీరు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి కొనాలి. ఆ లాఫింగ్ బుద్ధానే కదా, కుబేరుడే కదా, ఇతనికి ఒక బొట్టు పెడదాము, ఒక రుద్రాక్ష వేద్దాము, తీసుకొచ్చి ఒక దగ్గర పెడదాము అంటే అలా కాదండి. ఇప్పుడు ఈ 2 చేతులని ఇలా పైకి, అంటే హ్యాండ్స్ అప్ అంటాం చూసారా, ఆ పోస్చర్లో మీకు లాఫింగ్ బుద్ధ ఉంటే మీకేంటి, నేను స్వతంత్రమైన వాడిని, నాకు ఎటువంటి కష్టాలు ఉండవు, నేను ఎప్పుడూ కూడా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్, ఇలాంటి భావన మీకు కలుగుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇలాంటి లాఫింగ్ బుద్ధను మీ ఇంటిలోకి తీసుకొచ్చి పెట్టుకోవాలి. కొంతమంది ప్రశాంతంగా, అంటే ఈయన లావుగా ఉంటాడు, ఇంత పొట్ట ఉంటుంది, మీకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, మీకు ఒక బ్యాగ్ అనేది ఈయన చేతిలో ఉంటుంది, ఈయన ఇలా నవ్వుతూ కూర్చున్నాడు అనుకోండి, హీ బ్రింగ్స్ హ్యాపీనెస్, కామ్నెస్. అంటే మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, భార్యాభర్తల మధ్య ఘర్షణ, పిల్లల్ని మీరు తిడుతున్నారు, పిల్లలు మిమ్మల్ని తిడుతున్నారు, ఎప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ మీ ఇంట్లో. అలాంటప్పుడు మీరేం చెయ్యాలి, కామ్నెస్ తీసుకువచ్చే ఇలాంటి లాఫింగ్ బుద్ధను తీసుకొచ్చి పెట్టాలి. అదే ఒక హోటల్ అన్నారనుకోండి, బాగా డబ్బు రావాలి, ఆదాయం బాగా రావాలి, కాబట్టి వాళ్ళు ఇలాంటి ఒక లాఫింగ్ బుద్ధ అని వాళ్ళ కౌంటర్ వద్ద ఉంచుకుంటారు.
మరి ఇదంతా నిజమేనా? మా ఇంట్లో కూడా లాఫింగ్ బుద్ధ ఉందండి, కానీ అంత డబ్బే రావటం లేదే, మేము ఎంతో కష్టపడుతున్నామే, ఇది ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి బదులు మనీ ప్లాంట్ పెంచుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమిటి అంటే ఇదంతా ఎక్కడ 1990s నుంచి 2000 టైంలో మనము చైనాతో కొన్ని ఒప్పందాలు పెట్టుకున్నాం. చైనా ప్రోడక్ట్లు భారత్లోకి వస్తున్నప్పుడు ఆ టైంలో ఈ బుడాయ్ అనబడే విగ్రహము ఇది భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పట్లో నాకు తెలిసి నేను చెన్నైలో చదువుకునే రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి విగ్రహం కనిపించేది. మనం ఏం చూస్తాము? స్మైలింగ్ బుద్ధాని చూస్తాం. స్మైలింగ్ బుద్ధ అంటే ఏంటి? మనము అణు పరీక్ష చేసినప్పుడు దానికి పెట్టిన పేరు స్మైలింగ్ బుద్ధ. కానీ మామూలుగా గౌతమ బుద్ధుడు నవ్వుతూ ఉంటే నువ్వు నీ లిమిట్స్లో ఉండు, ఎక్కువ సంతోషపడకు, ఎక్కువ దుఃఖపడకు, ఎప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉండు, సమానత్వము అనేది ఉండాలి, ఈక్వలిబ్రియం అంటారు. సో అలాంటి ఒక సమత, ఈ సమతను మెయింటైన్ చేయని చెప్పి ఆయన చెప్తాడు. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటాం? ప్రతిదీ బుద్ధ అనుకుంటాం. ఇప్పుడు బుద్ధ అన్నప్పుడు వేలలో బుద్ధాస్ ఉంటారండి. బుద్ధి కలిగిన వాడు బుద్ధ, మీరు బుద్ధానే, నేను బుద్ధ. ఎప్పుడు మనలో ఉండే బుద్ధుడిని జాగృతము చేసుకున్నప్పుడు లోపలే ఉంటాడు ఆయన. మనం ఎప్పుడు ఒక అవేర్నెస్తో, ఒక ఆలోచనతో, ఎరుకతో ఆ బుద్ధుడిని నాలో తెచ్చుకున్నప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సక్సెస్, ప్రశాంతత, ఎప్పుడు ఆనందము ఇదంతా దొరుకుతుంది. కానీ ప్రజలు ఏమనుకుంటారు? బుద్ధ అంటే గౌతమ బుద్ధ అనే అనుకుంటారు. కాదండి, ప్రతి ఒక్క బోధిసత్వ కూడా ఒక బుద్ధుడే. అతనికి ఒక జ్ఞానము ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, తన చుట్టూర్త ఏం జరుగుతుందో అన్న ఎరుక మీకు చాలా హై లెవెల్లో ఉండడంతోనే వాళ్ళు గురువులు. ఇప్పుడు మనము మాట్లాడుతున్న ఈ లాఫింగ్ బుద్ధ ఈయన నిజంగానే చైనాలో బతికిన ఒక బౌద్ధ భిక్షు, ఒక బోధిసత్వ. ఈయన చేతిలో ఎప్పుడూ ఒక సంచి ఉండేది, అలాగే ఒక విసనకర్ర ఉండేది. సో ఈయన ప్రతి ఊరికి వెళ్ళేవాడు. అక్కడ ప్రజలలో ఉండే సమస్యలు, అంటే ఒక సిద్ధుడు ఏవైతే చేసేవారో ఆ రోజుల్లో మన భారతదేశంలో మీకు గొప్ప గొప్ప సిద్ధులు ఉండేవాళ్ళు. అలాగా సిద్ధులు ఏమైతే చేసేవారో ఈ లాఫింగ్ బుద్ధ కూడా వెళ్ళి, అరే నాయనా, ఇది ఒక చిన్న జీవితమురా, క్షణభంగురము, ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఉండవు, ఏం సాధిస్తావు, ఎందుకు ఈ తాపత్రయము, ప్రశాంతంగా హ్యాపీగా ఉండు, నీ కష్టాలంతా నాకు ఇచ్చేసేయి, ఈ సంచిలో వేసుకొని నేను వెళ్ళిపోతాను, రేపటి నుంచి నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఏవో లేనిపోని విషయాలను పెట్టుకొని వాటిని పట్టుకొని వేలాడుతూ ఎందుకు కష్టపడుతున్నావు, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని చెప్పి ఈయన ఊరు వెళుతూ గ్రామ గ్రామాలు తిరుగుతూ అక్కడ నివసించే ప్రజల కష్టాలను తన సంచిలో వేసుకొని వెళ్ళిపోయేవాడు. సో తరువాత ఈయన పరమపదించడము, ఈయన యొక్క గొప్పతనము తెలిసి ఈయనకు ఒక విగ్రహము పెట్టడము, అది లాఫింగ్ బుద్ధ. తరువాత చైనా, జపాన్లో పెద్ద పెద్ద ఆలయాలు కట్టి అక్కడ ఈ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టి మాకు కూడా సంతోషాన్ని ఇవ్వు, వెల్త్ ఇవ్వు, హెల్త్ ఇవ్వు, నువ్వు మాతో ఉంటే మాకు బాగుంటుందంటే పదండి ఈ విగ్రహాన్ని పట్టుకొని వెళ్ళండి, మీ ఇళ్లలో పెట్టుకోండి, మీరు సుఖ సంతోషాలతో ఉంటారు, మీకు ఏ సమస్యలు ఉండవని చెప్పి అక్కడ ఉండే గురువులు, బౌద్ధ భిక్షువులు ఇలాగా ప్రజలకు ఇలా విగ్రహాలు ఇవ్వడం, అది మెల్లమెల్లగా భారత్లోకి కూడా వచ్చి ఇక్కడ కూడా, అంటే ఇక్కడ ఏంటి, ఒక బిలీఫ్ సిస్టమ్ అయిపోయింది. మీకు లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే బాగా డబ్బు వస్తుంది అనే ఒక నమ్మకము, అలాగే మాకు సుఖ సంతోషాలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయన్న నమ్మకంతోనే ప్రజలు ఇవాళ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు అనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా ఇవి పని చేస్తాయి. మన నమ్మకము కదా, మన బిలీఫ్ సిస్టమ్ కదా, మన బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా పని చేస్తాయని మీరు కూడా నమ్ముతున్నారా? లాఫింగ్ బుద్ధ విషయంలో మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.